హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. రాజు వెయిట్స్ రాంబాయి ట్రైలర్ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. స్టోరీ ఏదో మన కళ్ళ ముందర తిరుగుతున్నట్టు, మన కళ్ళ ముందర జరుగుతున్నట్టు అనిపించింది ట్రైలర్ చూసిన సేపు కూడా. సినిమా కూడా అదే ఫీల్ ఇస్తుందని చెప్పి డైరెక్టర్ కావచ్చు, ఆ టీం కావచ్చు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆల్రెడీ మనకు సినిమాకు సంబంధించిన సాంగ్ వచ్చింది, రాంబాయి నీ మీద నాకు మనసాయని సాంగ్. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా ఇంపాక్ట్ ఉంది. నిజంగా ఫీల్ చూస్తున్నంతసేపు మనను ఆ సినిమాలోకి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. యాక్చువల్లీ మనకి అది చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి స్టోరీస్. చాలా మంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ టు ఇదొక రియల్ స్టోరీ, 15 years బ్యాక్ జరిగిన స్టోరీ అంట. సో డైరెక్టర్ వచ్చేసి కొత్త ఆయన, క్యాస్ట్ అండ్ క్రూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే అందరూ. మనకు చాలా చాలా తక్కువ పరిచయం ఉన్న వాళ్ళు, లేకపోతే కొత్త వాళ్ళు కంప్లీట్గా అట్లా ఉన్నారు. సో ఇది ఈటీవీ విన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళని అందరినీ. ఇట్లాంటివి కొత్త కొత్తవి ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఇలాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు అనిపించింది. చాలా చాలా వెబ్ సిరీస్లు రావడం జరిగింది, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. కొత్త వాళ్ళు ఈ మధ్య ఆ ప్రొడక్షన్లో వర్క్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చి ఒక మంచి వాళ్ళకంటూ ఒక సపరేట్ గుర్తింపు రావడము, డెవలప్ అవ్వడము, మంచి పొజిషన్కి వెళ్ళడము ఇలాంటివి జరిగాయి అనమాట. ఈటీవీ ద్వారా చాలా చాలా బాగా వచ్చినాయి ఈ మధ్య స్టోరీస్ కావచ్చు, మనకు వాళ్ళు చెప్పే స్టోరీస్, వాళ్ళు వదిలే ఒక వెబ్ సిరీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సో దాని మీద ఒక నమ్మకం. అలాగే డైరెక్టర్ సాయిలు కంపటి, కంపతి, ఓకే. సో పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, ఓకే. సో ఇట్స్ కంప్లీట్లీ తెలంగాణ రూరల్, ఒక చిన్న విలేజ్లో జరిగే ఒక స్టోరీ. ఆ విలేజ్కి సంబంధించిన సెట్ కావచ్చు, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు, చాలా నీట్గా క్లియర్గా ఒక విలేజ్ని, ఆ అట్మాస్ఫియర్ని క్లీన్గా చూపించారనిపించింది. డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. ఆర్ట్ సెటప్, ఆర్ట్ డైరెక్టర్ కానీ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. నీట్గా చూపించడం జరిగింది. ట్రైలర్లో మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అనిపించింది. చాలా చాలా ఒక విలేజ్కి సంబంధించిన లవ్ స్టోరీ అని మనకు ఆబ్వియస్లీ చూస్తే తెలిసిపోతుంది. టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. డైరెక్టర్ చాలా బాగా తీసుకున్నారు. ఈయనకి ఈ సినిమా తీయకముందు కూడా పెద్దగా సినిమా ఎట్లా తీయాలి, ఏం చేయాలి, దీంట్లో ఎలా ఉంటుంది, ఆ స్టోరీ రైటింగ్ కూడా సరిగ్గా తెలియదంట. ఆయన చెప్పడం జరిగింది, స్టేజ్ మీద చెప్పారు, మొహాన్ని ఏ మాత్రం మొహమాట లేక నాకేం తెలియదు, ఓన్లీ నా దగ్గర స్టోరీ ఉంది, నేను తీయాలి అంతే, నాకు వీళ్ళంతా హెల్ప్ చేశారని చెప్పి ఒక్కొక్కరి పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారా ఆయన ఈ సినిమా తీయడం జరిగింది. ఇలాంటి సినిమాలు, మంచి మంచి సినిమాలు తీయడం గొప్ప విషయం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకు సపోర్ట్ దొరకడం నిజంగా గొప్ప విషయం. చాలా చాలా కష్టం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో సపోర్ట్ దొరకాలంటే చిన్న సినిమాలకి, అలాగే కొత్త డైరెక్టర్స్ కూడా. సో కొత్త వాళ్ళని పెట్టుకొని కొత్త డైరెక్టర్ ఇంత ఇంపాక్ట్ఫుల్ స్టోరీని, ఆల్రెడీ జరిగిన స్టోరీని డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు ఇలా చూపించాలన్నా కూడా చాలా చాలా సత్తా ఉండాలి, వర్త్ ఉండాలి. ఆ వర్త్ ఎండ్లో ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమాకి ఖచ్చితంగా అంత రెస్పాన్స్ వస్తుంది, అంత హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆయన ఒకటే ఛాలెంజ్ చేశారు. ఇవన్నీ విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమా విధంగా చెప్పాలంటే. పాట ఆల్రెడీ మార్కెట్లో లేచిపోయింది, పీవచ్చమైన ట్రెండ్ సెట్ చేసింది సాంగ్ మాత్రం. ఆ సాంగ్ లిరిక్స్ చాలా బాగా కనెక్ట్ అయిపోయి, డైరెక్టర్ ఒకటే మాట అన్నాడు, సినిమా మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చినా, నెగిటివ్ బయట వచ్చినా, నెగిటివ్ టాక్, నేను అమీర్పేటలో అండర్వేర్ వేసుకొని తిరుగుతా అని చెప్పి అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడో ఇక్కడే అర్థమైపోతుంది. సో టీం మొత్తం చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సినిమా ట్రైలర్ బాగుంది, పాటలు బాగున్నాయి, అన్ని కనెక్ట్ అయ్యాయి. దట్ ఒరిజినల్ స్టోరీ, వీటికి అన్ని కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ స్టోరీ, పాజిటివ్ డైరెక్టరు, పాజిటివ్ టీము, పాజిటివ్ క్యాస్ట్ అండ్ క్రూ, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఎవ్రీథింగ్ బాగున్నాయి. ఒక రియల్ స్టోరీని రియల్గా మన కళ్ళ ముందు చూపించాలని కూడా చాలా సత్తా ఉండాలి. నాకు ఇందులో అది కనబడింది అనుకుంటున్నా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సురేష్ బొబ్బిలి, డిఓపి వాజిద్ బాయ్ గంట. మనకి వీళ్ళందరి పేర్లు పెద్దగా ఐడియా లేకపోవచ్చు, బట్ వీళ్ళందరూ ఎక్కడో చోట వర్క్ చేసే ఉంటారు. డైరెక్టర్ మాత్రం కొత్త అతనే. ఇంకా ఇలాంటివి చాలా సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్మెంట్ రావాలి. ఈ స్టోరీని చాలా ఎండింగ్ క్లైమాక్స్ చాలా బీభత్సంగా ఉండబోతుంది చెప్పి కిరణ్ అబ్బవరం గారు తెలుసుకున్నప్పుడు కూడా, ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత క్లైమాక్స్ ఇలా ఉంటుందని తెలిసినప్పుడు, ఇంత ఇంపాక్ట్ ఉందా, ఇంత ఆయనకి చాలా బాధ వేసిందంట ఆ స్టోరీ, ఆ ఎండింగ్ క్లైమాక్స్ ఉంటే. సో క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ఒక విలేజ్ లవ్ స్టోరీ, ఒక కరుడు కట్టిన ఫాదర్, అంటే ఒక ఫాదర్ సైకోటిక్ ఫాదర్, లైక్ మంగపతి అనుకోండి, ఆ టైప్ అనుకోండి. స్లాంగ్ బాగా సెట్ అయింది వీళ్ళకు. కొత్త అయినా కూడా ఈ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్ని కరెక్ట్గా పట్టుకొని అదే స్లాంగ్ని, ఆ రూరాలిటీని మెయింటైన్ చేసుకుంటూ సినిమాలో మనకు కనపడేలా చేయడం కూడా గొప్ప విషయమే. యాక్టర్స్ కూడా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఇద్దరు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా మనకి వాళ్ళ యాక్టింగ్లో ఏమాత్రం కూడా యాక్టింగ్ చేస్తున్నారు అనిపించకుండా కూడా మనకు కనబడేలా యాజ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ అయిపోయారు ఆ క్యారెక్టర్స్లో, వాళ్ళే ఉన్నట్టుగా అంత బాగా చేశారు. సో స్టోరీ ఎలా ఉన్నా, స్టోరీ మీకు యాక్చువల్గా మనకు అర్థం అయిపోతుంది ట్రైలర్లో. నేను స్టోరీ గురించి డిస్కస్ చేయాలనుకోవట్లేదు, స్టోరీ తెలుసు.
ఆ టీం గురించి, ఆ సినిమా గురించి వాళ్ళు ఎట్లా ఉన్నారు, దీని గురించి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి దీని గురించి నేను మాట్లాడడం జరిగింది. చాలా బాగుంది. 21st రోజు అంటే రేపే రిలీజ్ ఉంది సినిమా. సో వెళ్ళి చూడాల్సిందే. నేనైతే ఆగలేకపోతున్నా సినిమా చూడాలి ఎలాగైనా. ఖచ్చితంగా సినిమాలోంచి ఏడ్చుకుంటూ బయటకు వస్తారేమో ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ. మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్లో నచ్చితే అంటే వీలైతే చూడండి సినిమాని. చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడం తప్పలేదు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయొచ్చు, ఇంకా రావాలి కాబట్టి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీరు వెళ్ళి చూస్తున్నారా? మీకు కూడా ఇదే ఇంపాక్ట్ క్రియేట్ అయిందా? కామెంట్లో తెలియజేయండి.